ఒక దైవజనుడి గురించి తూకిగా 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. హెబ్రోన్లో ఓ దైవజనుడు ప్రభు ఓ దైవ సేవకుడు ప్రభు తన్ని సేవకు పిలిచారని చెప్పి చెబితే భక్సింగ్ గారు ఆయన్ని హెబ్రోన్ రమ్మన్నారు. సరే, హెబ్రోన్కి రమ్మనేటప్పటికి ఆయన కట్టుబట్టలతో ఉన్నారంట. వస్తానులే అని అనుకుంటే పక్కనుండే వాళ్ళు అంటున్నారంట, ఆయన పిలవడమే ఎక్కువ, రేపు మళ్ళీ వస్తానంటే వద్దంటాడు, ఎట్టున్నావు వెళ్ళిపో అన్నాడంట. నా ఇంట్లో కూడా చెప్పలేదు రా నాయన, మా అమ్మకి చెప్పలేదు, మా నాన్నకి చెప్పలేదు, అందరూ టెన్షన్ తీసుకుంటారు. అప్పుడు ఫోన్లు లేవు కదా. ఇక ఆ టెన్షన్ అంతా పక్కన పెట్టి ఆయన మళ్ళీ నిన్ను వద్దా అంటాడు. ఇది ఏంది, ఇంటికన్నా వెళ్ళి చెప్పొద్దా, వద్దంటాడు ఆయన అని చెప్పి వీళ్ళు బలవంతంగా ఆయన దోసేశారు హెబ్రోన్ వ్యాన్లోకి, ఎక్కిచ్చేశారు వ్యాన్. ఆయన హెబ్రోన్లో దిగారు. వీళ్ళ అమ్మ నాన్నగా అందరూ ఈ కొడుకు వెళ్ళాడు రాలే. తర్వాత తెలిసింది ఆయన ఇదేమి సేవా, పిలిచిన ఆయన ఎవరు, వెళ్ళిపోయిన వీడికి ఏమైంది, అటు పిలిస్తే ఇటు వెళ్ళిపోతారా, మేమేమైపోవాలి. సరే వెళ్ళిపోయిన తర్వాత ఇక ఓ రోజు పడుకున్నారంట. పడుకొని పొద్దున్న లేచేటప్పుడు నిదానంగా లేచారంట. భక్సింగ్ గారు ఉంటారేమో, నన్ను పిలిపిస్తాను, పక్కన కూర్చోబెట్టి టిఫిన్ తినిపిస్తారేమో, ఒక జత బట్టలు తెచ్చుకుని, అసలు బట్టలు తెచ్చుకొని కట్టుబట్టలతో వచ్చావు కదా, షాప్కి తీసుకెళ్ళి ఓ చొక్కా ఓ ప్యాంటు ఇప్పిస్తారేమో అనుకొని నిమ్మలంగా లేచాడంట. లేచిన తర్వాత ఇక పక్క వాళ్ళు లేచి అందరూ వాళ్ళ పనులు చేసుకుంటా ఉంటే, టిఫిన్ అయిపోయిందా అంటే అయిపోయింది, ఎప్పుడూ అయిపోయింది టిఫిన్ మాది అంటే, ఏం భక్సింగ్ గారు నన్ను పిలవలేదే అని మనసులో అనుకొని, భక్సింగ్ గారు ఉన్నారా అంటే, ఆయన సేవకి వెళ్ళిపోయాడు, 2 నెలల తర్వాత వస్తారన్నారు. పిలిపించాడు, పెట్టారు, వెళ్ళిపోయాడా, 2 నెలల తర్వాత వస్తాడంటే నేను నా సంగతి ఏంటి, నా కథ ఏంటి, నా గురించి ఏం చెప్పలేదా. ఇటు అందరూ వస్తూ ఉంటారు, ఒక్కొక్కరి గురించి ఏం చెప్పరు. ఏం చేయాలంటే బయట పని ఉంది, వచ్చేసి కలుసుకొచ్చేసాం. ఇక పని చేస్తున్నారంట, అంతా అయిపోయింది, రాత్రి అయిపోయిందంట, చొక్కా అంతా తడిసిపోయింది, మొత్తం చెమట. ఇక అందరూ పడుకున్నారంట. మరుసటి రోజు లేచి వాళ్ళు వేరే బట్టలు వేసుకుంటే ఇక వేరే బట్టలు లేవు. ఎదుటింటున్న ప్రతి పని చేస్తూ వచ్చాడంట. బట్టలు ఉతుక్కోవడం అందరూ పడుకున్నాక, బట్టలు ఆరేయడం, హెబ్రోన్లో ఉంటున్న ఈత చేపలు ఉంటే ఆ చేపలు చుట్టుకొని చేపలో పడుకోవడం. చేపలో పడుకోవడం ఎంత అనానుకూలంగా ఉంటుంది. అది కూడా బట్టలు లేకుండా. ప్రతిరోజు రాత్రి ఉతుక్కోవాలా, సాపు చుట్టుకొని పడుకోవాలా, ఆ తర్వాత తీసి పొద్దున్న అందరు లేవక మునుకే పరిగెత్తుకుంటూ వెళ్ళి బట్టలు వేసుకోవాలి. ఇది భక్సింగ్ గారు తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు పని చెప్పారంట. పని చెప్పిన తర్వాత ఆ పని ఖర్చు అయిన డబ్బులు అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చి, సార్ ఇదిగో, అప్పటికే గడ్డం ఇంత పొడిగా అయిపోయిందంట, గీసుకోవడానికి రేజర్ లేదు, బ్లేడ్ లేదు, బట్టలు పిగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయంటే ఇక వాటికి కాలం అయిపోయింది. రోజు ఒకటే బతుడితే ఎన్ని రోజులు ఉంటుంది. ఈ పరిస్థితి అంతట్లో భక్సింగ్ గారు దినాన్ని పిలిచి పని చెప్పి చిల్లర మిగిలి తీసుకొని వచ్చి 10 రూపాయలు అంటే, నీకే బట్టలు కొనుక్కున్నాడంట. వామ్మో, ఈరోజు వచ్చింది అన్న రోజు అనుకొని బట్టలు కొనుక్కున్నారంట. ఇటు ఆరంభమైంది. చక్కగా వ్యాన్ నడిపిస్తాడు, చక్కటి డ్రైవర్, మంచిగా వ్యాన్ నడిపిస్తారు. ఓ రోజు ఆయన హెబ్రోన్కి భక్సింగ్ గారు వ్యాన్ కొన్నారంట, కొత్త వ్యాన్ కొన్నారంట. కొనిన తర్వాత ఈయన పిలిచారంట. పిలిచి, ఇదిగో, ఈరోజు నుంచి మనం కొత్తగా ఒక వాహనం కొన్నాం, నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తావు కాబట్టి తాళాలు తీసుకో, ఈరోజు నుంచే నువ్వే డ్రైవింగ్ చేయాలా అని తాళాలు ఇచ్చారట. తాళాలు ఇవ్వంగానే ఈ యవ్వనస్తుడు భక్సింగ్ గారు ఎదురు మాట్లాడడం అంటే ఎంత ధైర్యం కావాలి. ఆ తాళాలు అలా పట్టుకొని ఉంటే ఆయనతో అన్నారంట, నాకు డ్రైవింగ్ వచ్చు, కానీ నా పిలుపు డ్రైవింగ్ కాదు, నేను డ్రైవింగ్ చేయను అన్నాడంట. భక్సింగ్ గారు షాక్ అంట, జనం అంతా షాక్ అంట. పెద్దోళ్ళందరూ పనులు కొడుకుని, అట్ట చెప్పుర్రా నాయన పెద్దోళ్ళకి, అదేదో మాకు చెప్తే నిదానంగా చెప్పేవాళ్ళు కదా. ఇక బయటకు వచ్చిన తర్వాత బుద్ధుందా అటు చెప్తాడు. నేను ఉన్నది చెప్పా, నాకు డ్రైవింగ్ వచ్చు కానీ నా పిలుపు డ్రైవింగ్ కాదు. వాడు భక్సింగ్ గారు చిరునవ్వుతా అన్నాడంట, నీ పిలుపు ఏంటి అన్నాడంట. వాక్యం చెప్పడం నా పిలుపు. ఆ తర్వాత దగ్గరికి కాటేజ్ మీటింగ్కి పంపించారంట, వాక్యం చెప్పారంట.
ఇక అక్కడి నుంచి ప్రతి ఆదివారం తిప్పడమే, ప్రతి ఆదివారం తిప్పడం, ప్రతి ఆదివారం తిప్పడమే. ఆయనకి తీసుకొని తాళాలు ఇంకోళ్ళు తీసుకున్నారంట. ఈయన సైకిల్ వేసుకొని చెమటలు కక్కుకుంటా పరిచయకు పోతా ఉంటే, ఈయన తాళాలు తీసుకున్న ఆయన వ్యాన్లో చక్కగా పోతా, నీ బతికి ఇంతే, ఇచ్చిన తాళాలు తీసుకోకుండా అవసరం నీకు ఈ సైకిల్ మీద తిరగడం, చక్కగా చూడు నేను కూర్చొని నేను చక్కగా తిరుగుతున్నాను అని చెప్పి ఈయన ఆయన్ని గేలి చేస్తున్నారంట. ఆయన అన్నాడంటే, సైకిల్ దొక్కిన నా పిలుపు నాదే, నా ఆనందం నాదే. మన సహవాసానికి అద్భుతమైన వర్తమానికుడిగా బ్రతికి ప్రభుని నిద్రిస్తూ వచ్చారు. నేను చెప్పింది కర్నూలు నెహమ్యా అంకుల్ గురించి. ప్రియుడా, నీ పిలిపేంటో నువ్వు తెలుసుకో. 10 పనులు చేయనవసరం లే, ఒక్క పని సాధిస్తే చాలు. ఏంటి నీ వ్యక్తిగత పిలుపు? ఏంటి నీ సంఘ పిలుపు? ఏంటి నీ సమాజ పిలుపు? ఒక భక్తి కలిగిన దైవజనుడు తయారు కావాలంటే తన పిలుపు తెలుసుకొని అవసరం లేనిది విడిచి ఆ పిలుపులో మిగిలిపోతే చాలు.